ఈ రాజకీయాల్లో అధికారులు కలుషితమైపోయినప్పటికీ కూడా దేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా సజీవంగానే ఉంది కాబట్టి రేపు ఎవరైతే చట్టాలను అతిక్రమించి పని చేస్తున్నటువంటి అధికారుల్ని ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు నిలబెడతాం. ఏదైతే చట్టాలను అతిక్రమించారో అదే చట్ట పరిధిలో వీళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు పోలీసు శాఖ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలను కాపాడంలో ఏ రకంగా విఫలమయ్యారు యావత్ ప్రజానికం చూస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన, అత్యాచారాలు చేసిన, మానభంగాలు చేసి హత్య చేస్తుంటే కూడా కేసులు ఉండవు. జనసేన పార్టీ కార్యకర్తలు నడి రోడ్లో దళిత మహిళలని పోలీసు లాఠీలతో కొడితే కేసులు ఉండవు. సాక్షాత్తు కూటమి ఎమ్మెల్యేలు మహిళలను మోసం చేస్తుంటే కేసులు ఉండవు. కూటమి పార్టీల నాయకులు మహిళలను మోసం చేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి కళ్ళు కనపడు. ఇదా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అధికారంలోకి రాకముందు మహిళల జోలికి ఎవరికి వచ్చినా కూడా నేను కఠినంగా శిక్షించేస్తా, మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తెస్తా, పెత్తనం తీసుకొని లాగి కొట్టే రకంగా తీస్తా, పవన్ కళ్యాణ్ తప్పు చేయనా తల తెగిపడేలాంటి చట్టాలు తెస్తా అని సినిమా డైలాగులు ఎన్ని చెప్పారు? సినిమా డైలాగులు చెప్పి ఓట్లు దండుకొని ఆయన డిప్యూటీ సీఎం అయ్యి ఏరా పోయి ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి చేసింది ఏదైనా ఉంది అంటే ఆయన ప్రయోజనం కోసం వచ్చి సినిమా డైలాగులు. అంటే పవన్ కళ్యాణ్ గారు చెబితే తెలుగుదేశంకి ఓటేయాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్తే మళ్ళీ తెలుగుదేశాన్ని వ్యతిరేకించాలి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి నా తల్లిని దూషించారు, నన్ను అవమానించారు, ఈ తెలుగుదేశం పార్టీ పూర్తి అవినీతి పార్టీ అంటే ఎస్ శభాష్ అని జనాలు తప్పట్లు కొట్టాలి. మళ్ళీ వచ్చి లేదు లేదు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే మనం మళ్ళీ తెలుగుదేశంతో జతగట్టాలి, ఆ జెండా మోయండి అంటే మళ్ళీ వాళ్ళు మోయాలి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి సార్ ఇది. ఈ ఒక పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల్లో పవర్ స్టార్ ఏమైపోయారు మరి ఇప్పుడు? మళ్ళీ వారికి దత్తపుత్రుడు అంటే కోపాలు వస్తాయి, ప్యాకేజీ స్టార్ అంటే కోపాలు వస్తాయి. వాళ్ళ శ్రేణులకి ఎక్కడ లేని భావోద్వేగంలో పోయి చొక్కాలు చించుకుంటారు. మరి చొక్కాలు చించుకోండి తల తెగే చట్టం రాలేదే. మహిళల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే నీ పార్టీ నాయకులే మహిళలను లాఠీలతో కొడుతుంటే పవన్ కళ్యాణ్ కళ్ళకు గంతలు కట్టుకున్నాడే. ఎట్లా సార్? ప్రజల్ని ఎంత మోసం చేసేటువంటి వైఖరి ఇది. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పార్టీ నేతలు ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి ఘటనలు, మహిళలను మోసం చేసిన, మహిళని కొట్టిన, మానభంగాలు చేసిన, పిఠాపురంలో ఒంగోలులో హత్య చేసిన ఎక్కడ చర్యలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు? అంటే దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమా డైలాగులు చెప్పడానికి మాత్రమే పనికొస్తారు తప్ప రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు, నిబద్ధత లేనటువంటి వ్యక్తి ఎవరైనా రాష్ట్రంలో ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. కాబట్టి ఇప్పటికే ప్రజలకి వీళ్ళ యొక్క నిజ స్వరూపాలు పూర్తిగా అర్థమయ్యాయి. రాబోయేటువంటి 2029లో ఏదైతే వీళ్ళు వలసకు వస్తూ పోతూ ఉన్నారో హైదరాబాదు, ఆంధ్ర, పూర్తిగా వీళ్ళని హైదరాబాద్కే సాగనంపేటువంటి పని కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.